హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు అయితే మనం ప్యూర్ ఈవీ నుంచి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ని రివ్యూ చేయబోతున్నాము. లేటెస్ట్గా లాంచ్ అయింది ఇది. ఈ ట్రాన్స్ ప్లస్ అండ్ నియో 2 మోడల్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ డీటెయిల్ రివ్యూ ఉంటుంది అండ్ ప్రైజింగ్ వచ్చేసరికి లాస్ట్లో చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. సో మీరైతే సపోర్ట్ అయితే చేస్తారనుకుంటున్నాను. అండ్ లెట్స్ స్టార్ట్. అండ్ ఇక్కడ చూడొచ్చు ప్యూర్ ఈవీ ఈ ట్రాన్స్ నియో. ఇది దీంట్లో వచ్చేసరికి 2 వేరియంట్స్ ఉన్నాయి, ఈ ట్రాన్స్ ప్లస్ అండ్ ఈ ట్రాన్స్ నియో. సో ఇదైతే ఈ ట్రాన్స్ ప్లస్ అండ్ ఈ ట్రాన్స్ ప్లస్ అనేది అయితే బేసిక్, ఇదైతే నియో. దీనిలో టాప్ వేరియంట్, స్పీడింగ్ అండ్ అన్ని చేంజెస్ ఉంటాయి. అండ్ ఇదైతే దాని కీస్, ఇదైతే రిమోట్ కంట్రోల్తో వస్తుంది. లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ దీని స్పెసిఫికేషన్కి వచ్చేసరికి ఇదైతే మొత్తం ఏరోడైనమిక్గా డిజైన్ చేశారు. ఐఐటి హైదరాబాద్ వాళ్ళు డిజైన్ చేశారు. అండ్ బ్యాటరీ ఇక్కడ రెడీ అవుతుంది అండ్ ఫుల్ స్కూటర్ అయితే ఇక్కడనే రెడీ అవుతుంది. మొత్తం మ్యానుఫ్యాక్చర్ ఇక్కడనే చేస్తారు హైదరాబాద్లో. సో ఇదైతే మొత్తం ఏరోడైనమిక్గా కూల్గా కనిపిస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసరికి టైర్ సైజ్కి వచ్చేసరికి 90/100 10" టైర్తో వస్తుంది. అండ్ రియర్ టైర్ వచ్చేసరికి 90/10 సైజ్, సేమ్ సైజ్తో వస్తుంది. 1.5 kW నామినల్ అండ్ 2.2 kV పీక్ BLDC మోటార్ ఉంది దీంట్లో. అండ్ మ్యాక్సిమం టాప్ స్పీడ్ వచ్చేసరికి 60 km/hతో వెళ్తుంది స్పీడ్, మ్యాక్సిమం స్పీడ్. అండ్ రేంజ్ వచ్చేసరికి అయితే 120 రేంజ్లో వెళ్తుంది. అంటే దీంట్లో వచ్చేసరికి 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడ్లో వచ్చేసరికి 35 టాప్ స్పీడ్తో వెళ్తుంది అండ్ రేంజ్ వచ్చేసరికి 120 km వస్తుంది. అండ్ సెకండ్ రైడింగ్ మోడ్లో అయితే 45 టాప్ స్పీడ్ అండ్ 105 మైలేజ్ అయితే ఇస్తుంది రేంజ్. థర్డ్ మోడ్లో అయితే 60 స్పీడ్ వెళ్తుంది టాప్ స్పీడ్ అండ్ రేంజ్ వచ్చేసరికి 90 వస్తుంది. మొత్తం రేంజ్ అయితే 90 to 120 మధ్యలో వస్తుంది. అండ్ దీంట్లో సెల్స్ వచ్చేసరికి NMC 18650C అల్ట్రా పర్ఫార్మెన్స్ సెల్స్తో వస్తుంది. అండ్ స్మార్ట్ యాక్టివ్ బ్యాలెన్స్ 50A BMSతో వస్తుంది. అండ్ ఎక్స్ట్రీమ్ ఛార్జింగ్ పాయింట్ వచ్చేసరికి CCCVT పోర్టబుల్ 67.2 వోల్ట్ 10 ఆంపియర్ బ్యాటరీతో వస్తుంది. అండ్ దీని ఛార్జింగ్ డ్యూరేషన్ వచ్చేసరికి 4 to 5 అవర్స్లో అయితే ఫుల్ ఛార్జ్ అవుతుంది. అండ్ ఇదైతే ఇండియాస్ ఫస్ట్ స్కూటర్ అని చెప్పొచ్చు. అండ్ ఇది హైదరాబాద్ వాళ్ళు ఐఐటి వాళ్ళు చేశారు కాబట్టి దీనికి సపరేట్ క్రేజ్ ఉంది. అండ్ ప్లస్ ఇండియా మొత్తం దీన్ని అయితే షోరూమ్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియాలో. అండ్ ఇది హైదరాబాద్ ఎల్బీనగర్ బ్రాంచ్ అయితే హైదరాబాద్లో పెద్ద బ్రాంచ్. 60 volts 2.5 kWh పోర్టబుల్ బ్యాటరీ ఉంది దీంట్లో. అండ్ ఛార్జింగ్ పాయింట్ చెప్పేశాను. అండ్ ఫ్రంట్లో అయితే డిస్క్ బ్రేక్ వస్తుంది, సస్పెన్షన్ అండ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్తో వస్తుంది ఫ్రంట్ టైర్. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 165 mm ఉంది. దీని అయితే కొంచెం తక్కువ అని చెప్పొచ్చు ఈ ప్లూటోతో కంపేర్ చేస్తే దీని అయితే. అండ్ ఇక్కడ ఫుట్ పెక్స్ చూడవచ్చు, ఇదైతే ఆఫ్టర్ మార్కెట్లో అనిపిస్తుంది ఫుట్ పెక్స్. అండ్ రియర్ సస్పెన్షన్కి వచ్చేసరికి ఇది డ్యూయల్ సస్పెన్షన్తో వస్తుంది. అండ్ రియర్ టైర్ కూడా సేమ్ సైజ్. రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంది దీంట్లో. అండ్ రియర్ అయితే ఇలా ఉంటుంది. ఈ ట్రాన్స్ నియో అని చూడవచ్చు ఇక్కడ, గ్రీన్ ఎకో ఫ్రెండ్లీ. అండ్ రియర్ ల్యాంప్కి వచ్చేసరికి అయితే LED, ఇది 3D లుక్తో వస్తుంది రియర్ ల్యాంప్. అండ్ ఇండికేటర్స్ అయితే హాలోజన్స్. అండ్ ఓవరాల్ రియర్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ సైడ్ ప్రొఫైల్కి వచ్చేసరికి ఇదైతే ఇప్పుడే షోరూమ్ నుంచి తీసుకొచ్చారు, సో కవర్స్ అన్నీ అలా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడవచ్చు ఫుడ్ పెక్స్, ఇదైతే లేడీస్ ఫుడ్ పెక్. అండ్ ఇక్కడ కూడా లెగ్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ సెంటర్ స్టాండ్ కూడా ఉంది దీంట్లో. అండ్ ఇక్కడ లెగ్ స్పేస్ కూడా చాలా బాగానే ఉంది. అండ్ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇదైతే కొంచెం ట్రబుల్ ఇస్తుంది చెప్పొచ్చు అలా. అండ్ మెయిన్గా అయితే 5.8 to 6+ ఉన్న వాళ్ళకైతే లెగ్ రూమ్ అయితే చాలా తక్కువ ఉంటుంది దీంట్లో, కంఫర్టబుల్ ఉండదు ఎక్కువ. అండ్ కొంచెం అయితే డిఫికల్టీస్ కనిపిస్తున్నాయి దీంట్లో. అండ్ ఇక్కడ ఈ ట్రాన్స్ నియో అని చూడొచ్చు, మొత్తం అయితే ఏరోడైనమిక్గా డిజైన్ చేశారు దీన్ని. అండ్ మైలేజ్ కూడా ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసరికి LED యూనిట్ ఇదంతా. ఒకసారి అయితే ఆన్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడొచ్చు ఫుల్ LED యూనిట్. అండ్ ఇక్కడ వచ్చేసరికి DRLs చూడండి, మంచి స్పోర్టీ లుక్తో వస్తుంది ఇది డిజైన్. అండ్ ఇక్కడ DRLs. అండ్ ఇదైతే మొత్తం LED యూనిట్, ఇండికేటర్స్ కూడా, అది కూడా చూపిస్తాను ఒకసారి. ఫుల్ సౌండ్తో వస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఓవరాల్ ఇదైతే దీని రివ్యూ. అండ్ బ్యాటరీ కేసింగ్ వచ్చేసరికి మెటాలిక్ కేసింగ్తో వస్తుంది. అండ్ ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూపిస్తాను మీకు. అండ్ కీస్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక హుక్ కూడా ఇస్తున్నారు మనకి. అండ్ దీని బూట్ స్పేస్ కెపాసిటీ అయితే చూపిస్తాను. బూట్ స్పేస్ అయితే దీంట్లో ఉండదు. అండ్ ఇదైతే ఓపెన్ చేయడానికి ఇలా ఫ్లిప్ చేయాలి, ఆఫ్ చేసి ఫ్లిప్ చేస్తే అయితే ఇంకా అయితే ఓపెన్ అవుతుంది. ఇదైతే బ్యాటరీ, ఇదైతే డిశ్చార్జబుల్, అంటే తీసి ఎక్కడైనా బయటకు తీసుకెళ్ళి కూడా ఛార్జింగ్ పెట్టవచ్చు. మొత్తం మెటాలిక్ కవర్తో వస్తుంది. అండ్ ఇక్కడైతే ఆఫ్ చేసి తీసుకోవాలి, ఆన్ ఆఫ్ కూడా ఇక్కడనే ఉంటుంది.
సో మనకైతే స్టోరేజ్ స్పేస్ అయితే మరీ ఇంత ఎక్కువ ఉండదు, ఇక్కడ సైడ్స్లో కావాలంటే స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే కొంచెం స్పేస్ ఉంది, మొబైల్స్ అలా ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హుక్ చూడొచ్చు, హుక్. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్, ఛార్జింగ్ అయితే ఇక్కడ నుంచి కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి 3 రైడింగ్ మోడ్స్ అని చెప్పాను కదా, ఇవి ఆ 3 రైడింగ్ మోడ్స్. అండ్ ఫస్ట్ మోడ్లో అయితే 35 km/hతో వెళ్తుంది, సెకండ్ మోడ్లో 45, అండ్ థర్డ్ మోడ్లో అయితే 60. ఇది పార్కింగ్ బ్రేక్ లాగా ఇది. అండ్ ఒకసారి అయితే ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేస్తే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఇలా ఉంటుంది. అండ్ పార్కింగ్లో ఉంది కాబట్టి P అని చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఛార్జింగ్ అయితే ఇలా చూపిస్తుంది, 0, 50, 100 అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే ఒక పాయింట్లో అయితే 20 km అని మనం అజ్యూమ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ డ్రైవింగ్ మోడ్స్ చూడొచ్చు, 1, 2, 3, 4 అని చెప్పేసి. ఇక్కడైతే కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ పార్కింగ్ మోడ్ తీసేయగానే ఇలా వస్తుంది, థ్రాటిల్ ఇస్తే వెళ్ళిపోతుంది. ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేయగానే అయితే పార్కింగ్ బ్రేక్ అయితే ఆఫ్ చేసుకోవాలి. అండ్ ఇది దీని గురించి. అండ్ ఇక్కడ ప్యూర్ రివ్యూ చూడొచ్చు, బ్యాడ్జింగ్స్. ఓవరాల్ అయితే ఇది దీని రివ్యూ. సో ఇప్పుడైతే డ్రైవ్ చేసి చూద్దాం. అండ్ లెట్స్ గో. ఇదైతే ఫస్ట్ మోడ్లో వచ్చేసరికి 35 km వెళ్తుందని కంపెనీ వాళ్ళు క్లైమ్ చేస్తున్నారు. అండ్ అది వచ్చేసరికి ఓన్లీ సింగిల్ రైడర్ మాత్రమే, ఏ 2-wheeler బైక్ అయినా సింగిల్ రైడర్ మాత్రమే టెస్ట్ చేసి టాప్ స్పీడ్ డిసైడ్ అవుతుంది. మనమైతే డ్రైవర్ అండ్ పిలియన్తో వెళ్తే మాత్రం వెయిట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దీనికి కేజెస్. అండ్ ఇదైతే మనం బేర్ చేసే వెయిట్ అయితే 150 kgs బేర్ చేస్తుంది. కానీ మనం దానికంటే ఎక్కువ ఉంటే మాత్రం స్పీడ్ అయితే ఇక్కడ తగ్గొచ్చు, ఏ బైక్లో అయినా తగ్గుతుంది. సో ఇదైతే 33 వెళ్తుంది ఫస్ట్ గేర్లో, ఫస్ట్ మోడ్లో. అండ్ సెకండ్ మోడ్ వచ్చేసరికి 45 km టాప్ స్పీడ్. అండ్ దీంట్లో అయితే ఇప్పుడు 41, 42 అలా వెళ్తుంది, 43. అండ్ దీంట్లో కూడా అదే వస్తుంది. సో ఇదైతే తగ్గొచ్చు, మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇన్ రేర్ కేసెస్ దీని రేంజ్ అయితే కూడా ఇంక్రీజ్ అవుతుంది. 120 దీని రేంజ్ క్లైమ్ చేస్తున్నారు, కానీ 120, 130, 140 వచ్చిన కస్టమర్స్ కూడా ఉన్నారు. సో ఇది మన డ్రైవింగ్ స్టైల్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. దీనిపైన ఎంత ఎక్కువలో వెళ్తే అంత రేంజ్ అయితే పెరుగుతుంది. సో ఇదైతే ఏరోడైనమిక్గా డిజైన్ చేశారు అండ్ మంచి కంఫర్టబుల్ ఉంది. కానీ అయితే లెగ్ రూమ్ అయితే చాలా ల్యాకింగ్ ఉంది. మోర్ దెన్ 5.8 అలా హైట్ ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తారు. మోర్ దెన్ 5.6, 5.8 అలా ఉన్న వాళ్ళకైతే ఇబ్బందిగా ఉంటుంది టర్నింగ్లో. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు లెగ్ ఎలా తాకుతుందో హ్యాండిల్కి. ఇదైతే ఒక్కటి ల్యాకింగ్ అని చెప్పొచ్చు, మిగతా అయితే రెస్ట్ ఆఫ్ ఆల్ బైక్ ఇస్ వెరీ నైస్. అండ్ ఓవరాల్ అయితే ఇది గైస్ దీని రివ్యూ. సో హోప్ యూ లైక్ ఇట్. మీకైతే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తుండండి. మరిన్ని రివ్యూస్ అయితే చేస్తాను. అండ్ మీకు ఏమన్నా కావాల్సిన బైక్స్ కానీ ఏమన్నా రివ్యూ చేయమంటే కింద కామెంట్ చేయండి అని నేనైతే చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది దీని రివ్యూ. హోప్ యూ లైక్ ఇట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.